రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన ఈ వ్యవహారంలో మీడియా సంయమనం పాటించాలని, ట్యాంపింగ్కు గురైన జడ్జిల వివరాలను వెల్లడించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలువురు రాజకీయ నాయకులతో పాటు హైకోర్టు జడ్జిల ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురైనట్లు కథనాలు వెలువడ్డాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఈ అంశంపై మరోసారి విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించాలని, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించింది. జడ్జి వారి కుటుంబ సభ్యుల పేర్లు బహిర్గతం చేయవద్దని, ఫోన్ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు. అయితే కోర్టు ఆదేశంతో ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని వెల్లడించింది కేంద్రం. కేసు తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.